మన మాజీ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేసి జైలుకి వెళ్ళి చిప్పకూడు తినేసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు రిజైన్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి పేపర్ లీక్ అయింది అని చెప్పేసి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చూడగానే నాకు చాలా నవ్వు వచ్చింది అనమాట. మొన్న మావిగన్ గురించి నేను 30 రోజులు నవ్వుకున్నా, ఈ రోజు ఈ ట్వీట్ అన్నమాట. అన్నా ఏమన్నా ఏమైంది చెప్పమంటావా మన భాగవతము? అసలు నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లోనే పేపర్లు కొట్టేశారని ఏదేదో అవుతున్నావు. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడుకో. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే సాక్ష్యాలతో నిరూపించు. అంతేకాని నోరుంది కదా అని చెప్పేసి అడ్డమైన వాగుడు బాగావనుకో, ఊరుకునేది లేదు. నువ్వెంత, నీ వయసు ఎంత? నువ్వు జగన్ గారి భాగవతం చెప్తావా? ముందు నీ భాగవతం బయటకు రాకుండా చూసుకో. ఒకసారి వైసీపీ కార్యకర్తలు నీ భాగవతం మొత్తం బయట తీశారనుకో, అప్పుడు నువ్వేమైపోతావో, నీ ముఖం ఎక్కడ దాచుకుంటావో ఒకసారి ఆలోచించుకో. నీ భాగవతం తీయాలన్నా, నిన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేసి తొక్కేయాలన్నా జగన్ అన్న అభిమానులకు కానీ జగన్ గారి కార్యకర్తలకు కానీ తలుచుకుంటే 10 నిమిషాల పని. కానీ వాళ్ళు ఎందుకు ఊరుకున్నారో, ఎందుకు ఆలోచిస్తున్నారో తెలుసా? నువ్వు ఒక ఆడపిల్లవని ఇంకా గౌరవంగానే చూస్తున్నారు. ఆ విషయం ముందు గుర్తుపెట్టుకో. లేదు నేను ఆడపిల్లను కాదు, మీరు ఏం పీకుతారో పీక్కోండి అని తలపొగరుతో మాట్లాడితే మాత్రం ఆ తరువాత జరిగే పరిణామాలన్నీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు. సరేనా? ఉంటా మరి.